వెల్కమ్ టు ది లియో. అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే అనర్హత వేటు తప్పదు అని గతంలో స్పీకర్ కావచ్చు, డిప్యూటీ స్పీకర్ కావచ్చు అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డిని హెచ్చరించారు. కంటిన్యూగా 60 రోజులు అసెంబ్లీ సమావేశాలకు స్పీకర్ అనుమతి లేకుండా, ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, స్పెసిఫిక్ రీజన్ లేకుండా మానేస్తే ఆ వ్యక్తి సీటును ఖాళీగా ప్రకటించవచ్చని మనకి రాజ్యాంగం చెప్తుంది. సో దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డి కూడా అనర్హత వేటుకు గురికాక తప్పదు అని గతంలో వార్తలు వచ్చిన నేపథ్యంలో పాపం జగన్మోహన్ రెడ్డిలో కొంచెం భయం పట్టుకుంది. అందుకని ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు వచ్చి వస్తూనే ఫ్లే కార్డులు పట్టుకుని సరిగ్గా 10 గంటలకు అసెంబ్లీలో అడుగుపెట్టి 11 నిమిషాలు మాత్రమే అసెంబ్లీలో గడిపి 10-11 నిమిషాలకు ఆయన బయటికి వెళ్ళిపోవడం జరిగింది. అంటే బహుశా 11 మంది ఎమ్మెల్యేలు కాబట్టి ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక్కొక్క నిమిషం చొప్పున కేటాయించుకుని బహుశా 11 నిమిషాలు ఉన్నారేమో. అదే జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా ఒక 60 ఎమ్మెల్యేలు 100 ఎమ్మెల్యేలు వస్తే ఏమన్నా 60 నిమిషాలు 100 నిమిషాలు ఏమన్నా ఉండేవాడేమో. కానీ పాపం ఎమ్మెల్యేకి ఒక నిమిషం చొప్పున మొత్తంగా 11 మందికి 11 నిమిషాలు కేటాయించుకుని సరిగ్గా 11 నిమిషాల తర్వాత అసెంబ్లీ నుంచి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. నీకెలా తెలిసి ఇంత కరెక్ట్గా అంటే అసెంబ్లీ లైవ్లో టైంతో సహా అక్కడ మనకి కనపడతానే ఉంటుంది. సో 10 గంటలకు ఆయన ఎంటర్ అయ్యాడు, 10 గంటల 11 నిమిషాలకు ఆయన అవుట్ అయిపోయాడు. ఎందుకు అసెంబ్లీకి వచ్చాడు అంటే ఇప్పుడు స్పీకర్ రూల్స్ కూడా మార్చారు. ఏమని మార్చారంటే గతంలో ఏంటంటే అటెండెన్స్ రిజిస్టర్ అనేది అసెంబ్లీకి బయట పక్క ఉండేది. సో చాలామంది ఏంటంటే అసెంబ్లీ వరకు వచ్చి అసెంబ్లీ లోపలికి రాకుండా అక్కడ బయట రిజిస్టర్లో సంతకం పెట్టి వెళ్ళిపోయి జీతాలు తీసేసుకునేవాళ్ళు. అలాగే అసెంబ్లీ సమావేశాలకు హాజరైనందుకు కూడా వాళ్ళకి కొంత ఎలవెన్సులు ఉంటాయి ఎమ్మెల్యేలకు. సో ఆ ఎలవెన్సులు కూడా తీసేసుకునేవాళ్ళు. దీంతో తాజాగా ఏం చేశారంటే ఇక అటెండెన్స్ బుక్లో సంతకాలతో పని లేదు. ఎవరైనా సరే వచ్చి అసెంబ్లీలో కూర్చుంటేనే వాళ్లకు ఆ రోజు అటెండెన్సు. సరే నువ్వు ఎంతసేపు కూర్చోవాలని అందులో రూల్స్ అయితే ఏం పెట్టినట్టుగా లేరు. కానీ ఏ వ్యక్తి అయినా అసెంబ్లీలోకి వచ్చి కూర్చుంటేనే ఆ వ్యక్తికి హాజరు పడుతుంది తప్ప ఆ రికార్డులో సంతకం చేసి రిజిస్టర్లో సంతకం చేసి వెళ్ళిపోవడం కుదరదని చెప్పి స్పీకర్ గారు ఒక స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడంతో గత్యంతరం లేక మరొక గత్యంతరం జగన్మోహన్ రెడ్డి ఒకవేళ అవకాశం ఉంటే బయట రిజిస్టర్లో సంతకం పెట్టి వెళ్ళిపోయేవాడేమో. కానీ ఆ అవకాశం లేకపోవడంతో లోనకు వచ్చి 11 నిమిషాలు మాత్రమే ఉండి ఆ 11 నిమిషాలు డౌన్ అని అదనో ఇదనో రాస్తారోకా చేసి బయటికి వెళ్ళిపోయారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావడమే ఫ్లే కార్డులు పట్టుకుని వచ్చాడు. సాధారణంగా ఎవడైనా ఫ్లే కార్డులు దేని పట్టుకొస్తారంటే ఏదైనా రాష్ట్రంలో ఉన్న ఒక ప్రధాన సమస్య మీద మాట్లాడటానికి అవకాశం ఇవ్వాలనో లేదా దేని మీద చర్చ జరగాలనో ఒక ఫ్లే కార్డు పట్టుకుని వస్తారు. అది గతంలో తెలుగుదేశం పార్టీ కూడా చేసింది. గతంలో తెలుగుదేశం పార్టీ ఒకసారి ఇసుక గురించి, ఒకసారి నిత్యావసర సరుకుల ధరల గురించి, ఒకసారి ఇలా 4-5 సందర్భాల్లో ఆయా సిచ్యువేషన్ బట్టి వాళ్ళు ఆ టాపిక్ని ఎంచుకునేవాళ్ళు. మరి జగన్ ఏం టాపిక్ ఎంచుకున్నాడో తెలుసా? ప్రతిపక్ష హోదా టాపిక్ ఎంచుకున్నాడు. అంటే రాష్ట్రంలో సమస్యలతో జగన్ పని లేదు, రాష్ట్రంలో సమస్యలను ప్రశ్నించడం కూడా ఆయన ఉద్దేశం కాదు. ఆయనకు కావాల్సింది ఏంటి? ప్రతిపక్ష హోదా కావాలంట. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తారా ఎవరా అని చెప్పి ఫ్లే కార్డులు పట్టుకుని వచ్చి అసెంబ్లీకి 11 నిమిషాలు అసెంబ్లీలో కాలక్షేపం చేసి పాపం ఆయన బయటికి వెళ్ళిపోయాడు. దీంతో ఇప్పుడు సోషల్ మీడియా నిండా ఒకటే ట్రోల్స్. జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేకు ఒక నిమిషం చొప్పున 11 మంది ఎమ్మెల్యేలకు 11 నిమిషాలు కేటాయించుకున్నాడు. కరెక్ట్గా 10 గంటలకు వచ్చి 10 గంటల 11 నిమిషాలకు బయటికి వెళ్ళిపోయాడు. జగన్మోహన్ రెడ్డి టైమింగ్ వాళ్ళ పార్టీకి వచ్చిన సీట్లతో పాటు వాళ్ళు వెళ్ళినటువంటి టైమింగ్ కూడా కరెక్ట్గా మ్యాచ్ అయిందని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తుందంటే జగన్మోహన్ రెడ్డికి అనర్హత వేటు భయం ఉంది. ఎక్కడ వీళ్ళు అనర్హత వేటు వేస్తారనే భయంతోనే నువ్వు జగన్మోహన్ రెడ్డి అజెండా గురించి ఏం మాట్లాడాల, ఈరోజు మేము ఈ టాపిక్ గురించి మాట్లాడతాం, పోనీ మాకు మైక్ ఇవ్వాలని చెప్పి ఆయన ఏ రోజు మాట్లాడాల, దేన్ని అడగల. కానీ వచ్చే 11 నిమిషాలు ఉండి వెళ్ళిపోయాడు. ఎందుకు 11 నిమిషాలు ఉన్నాడు అంటే అటెండెన్స్ కోసం. మళ్ళీ 60 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి రావక్కర్లా. సాధారణంగా అసెంబ్లీ సమావేశాలు అంటే 10 నుంచి 15-20 రోజులు అంటే ఆ సమావేశాల సందర్భాన్ని బట్టి సాధారణంగా జరుగుతూ ఉంటాయి అసెంబ్లీ సమావేశాలు. అంటే 2-3 అసెంబ్లీ సమావేశాలకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావక్కర్లా. ఎందుకని? మళ్ళీ 60 రోజుల పాటు రావక్కర్లా. మధ్యలో ఒక రోజు వచ్చాడు కదా, మళ్ళీ ఇక్కడి నుంచి 60 రోజుల పాటు రావక్కర్లా. సో అందుకనే అనర్హత వేటు భయంతోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అయితే వచ్చాడు. సో 11 నిమిషాల్లోనే అంతా కలిసి వచ్చారు, ఇదిగో నుంచున్నారు. 11 నిమిషాల్లోనే మొత్తం జంప్ అయిపోయారు. దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూపిస్తా. ఏపీ అసెంబ్లీలో వైసీపీ వాకౌట్, 11 నిమిషాల్లోనే మాజీ సీఎం జగన్ బయటకు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. సభ ఆరంభమైన కొద్దిసేపటికే వైసీపీ సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.
సో దీనికి సంబంధించి ఇక్కడ చూడొచ్చు, ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన కాసేపటికి సభ్యులు వాకౌట్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా ఎమ్మెల్యేలంతా 11 నిమిషాల వ్యవధిలోనే అసెంబ్లీ నుంచి బయటకు వెళ్ళిపోయారు. తిరుమల లడ్డు గోవిందా గోవిందా అంటూ లాబీల్లో నినాదాలు చేశారు. ఈ సమయంలో జై జగన్ అనే నినాదాలను వైసీపీ సభ్యులు చేయగా, నినాదాలు చేయొద్దని జగన్ వారించినట్లుగా తెలుస్తుంది. జగన్ చెప్పినా వినకుండా మరింత బిగ్గరగా సభ్యులు అరిచారు. సరిగ్గా 10 గంటలకు అసెంబ్లీలోకి వైసీపీ సభ్యులు వెళ్ళి కేవలం 11 నిమిషాల్లోనే నినాదాలు చేసిన వైసీపీ సభ్యులు బయటకు వచ్చారు. అంటే వీళ్ళు వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళింది అక్కడ సమస్యలను ప్రశ్నించడానికో లేకపోతే ఇంకోటో కాదు. ముఖ్యంగా అనర్హత వేటు నుంచి తప్పించుకోవాలి. పైగా రిజిస్టర్లో సంతకం పెట్టి వెళ్ళిపోతే కుదరదని చెప్పి ఇప్పుడు స్పీకర్ ఒక కొత్త రూల్ పాస్ చేశారు. కాబట్టి అసెంబ్లీలోకి వస్తేనే వాళ్ళకి అటెండెన్స్ పడినట్టు. అసెంబ్లీలోకి వచ్చిన తర్వాత కూర్చుంటారా అంటే కూర్చోరు. వాస్తవానికి వీళ్ళు కూర్చుని ఉంటే సభా సాంప్రదాయం ప్రకారం వీళ్ళకి మైక్ వచ్చేది, వీళ్ళు మాట్లాడవచ్చు. బడ్జెట్ సమావేశాల మీద కూడా మాట్లాడవచ్చు. వాస్తవానికి బడ్జెట్ మీద ప్రతిపక్షం మాట్లాడాలి. ప్రతిపక్ష హోదా లేకపోయినా ఆ పాత్ర జగన్ తీసుకోవాలి. దీనికి ఇంత కేటాయించారు, దీనికి అన్యాయం జరిగిందనో లేకపోతే దీనికి న్యాయం జరిగిందనో ఏదో లోటుపాట్లు ఏదైనా ఉంటే ఎత్తి చూపించాలి. జగన్మోహన్ రెడ్డికి అసలు ఈ బడ్జెట్ల గురించి ఇటు గురించి పెద్దగా అవగాహన లేదు కాబట్టి ఆయన కొంచెం దూరంగానే ఉంటాడులేండి అలాంటికి. సో అలాంటికి దూరంగా ఉండటమే కాకుండా కేవలం అనర్హత వేటు తప్పించుకోవడం కోసం కేవలం 11 నిమిషాలు మాత్రమే సభలో ఉండి సభ నుంచి బయటికి వెళ్ళిపోయాడు. అంటే సరే జగన్ జీతం తీసుకుంటున్నాడా లేదా అనేది కాసేపు పక్కన పెడితే, మిగిలిన వాళ్ళు మాత్రం అసెంబ్లీకి రాకపోయినా అసెంబ్లీకి వచ్చిన వాళ్ళకి ఏవైతే సౌకర్యాలు ఉంటాయో వాళ్ళకి రోజు ఇచ్చే అలవెన్స్లు కావచ్చు, టీఏడిఏలు కావచ్చు, లేదా బడ్జెట్ సమావేశాలప్పుడు గట్టా వాళ్ళకి ట్యాబులు కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు అసెంబ్లీలో ఇస్తూ ఉంటారు. సో అలాంటివి లేదా ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి అసెంబ్లీ సభ్యులకు కానుకలు లాంటివి ఉంటాయి. అవన్నీ కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. అసెంబ్లీ సమావేశాలకు రావట్లేదు, పుస్తకంలో సంతకం పెట్టి బయట వెళ్ళిపోతున్నారు. జగన్ అంటే అసలు రావట్లేదు అనుకోండి, బయట నుంచి బయటే వెళ్ళిపోయి ఇవన్నీ కూడా తీసుకుంటున్నారు. అసెంబ్లీ సమావేశాలకి రానప్పుడు, నువ్వు ప్రజా సమస్యల మీద పోరాడనప్పుడు, కనీసం జరుగుతున్నవి నువ్వు కూర్చుని వినే ఓపిక లేనప్పుడు నీకెందుకు ఈ బెనిఫిట్స్ అన్నీ రావాలి? ఎందుకు దాని గురించి కక్కుర్తిపడాలి? అసెంబ్లీ ఎలివెన్స్లు ఎందుకు తీసుకోవాలి? జీతాలు అసెంబ్లీ సమావేశాలకు రానోడికి అసలు జీతాలు ఎందుకు? అసెంబ్లీ సమావేశాలు రాని వాళ్ళకి జీతాలు కూడా కట్ చేయాలి. ప్రజా సమస్యల మీద చిత్తశుద్ధి లేని వాడికి ప్రజల సొమ్మును జీతంగా ఎందుకు ఇవ్వాలా? ప్రజలు నిన్ను గెలిపించింది, ఒరే బాబు మా తరపున నువ్వు అసెంబ్లీకి పోయి ఇదిగో మాకు బోర్డు సమస్యలు వచ్చినాయి వాటి గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించని పంపితే, వీళ్ళు మాత్రం పుస్తకాల్లో సంతకం చేసి వెళ్ళిపోయి ఆ ఏసీ రూముల్లో కూర్చుని లేకపోతే లాడ్జ్లో కూర్చుని సగ్గా జల్సాలు చేసుకుంటా ఇక్కడ ప్రభుత్వ సొమ్మునేమో మళ్ళీ అలవెన్స్లుగా తీసుకోవటం లేదా జీతాలుగా తీసుకోవటం. ఎందుకు తీసుకోవాలి? అంత భయం ఎందుకు? అనర్హత వేటేస్తే వేస్తారు. నువ్వు ప్రజా సమస్యల మీద పోరాడినప్పుడు అసెంబ్లీలో ఉంటే అంత, బయట ఉంటే అంత. అనర్హత వేటేస్తే మాత్రం నీకు వచ్చిన నష్టం ఏముంది? నువ్వు ఇప్పుడు మాత్రం నిన్ను ఎమ్మెల్యేగా ఎవడని చూస్తున్నాడా? ఈ 11 మందిని ఎమ్మెల్యేగా ఎవరైనా చూస్తున్నారా? ప్రజా సమస్యల మీద మా సమస్యల మీద పోరాడిన వాడు మాకు ఎమ్మెల్యే ఏంటని చెప్పి వాళ్ళ ప్రజలు అడుగుతున్నారు. మేము తప్పు చేసేమేమో, రాష్ట్రం మొత్తం ఏమో బాగానే కూటమి ఎమ్మెల్యేని గెలిపించుకుంటే మా దరిద్రం ఏంటో మేము వీళ్ళని గెలిపించుకున్నాము, వీళ్ళేమో ఇక్కడ కనీసం అసెంబ్లీలో అడుగుపెట్టే ధైర్యం లేకుండా పోయింది వీళ్ళకి, వీళ్ళేదో పెద్ద పోటీగాళ్ళని చెప్పి మేము వీళ్ళ గెలిపించుకున్నామని చెప్పి ఇప్పుడు బాధపడే పరిస్థితి. ఏదేమైనా మొత్తంగా అనర్హత వేటు భయంతో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు వచ్చి కేవలం 11 నిమిషాలు మాత్రమే అసెంబ్లీలో ఉండి నినాదాలు చేసి ఇప్పుడు బయటికి వెళ్ళిపోవడంతో ఇది సోషల్ మీడియాలో ఒక ట్రోల్గా మారింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.